నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం, సుస్వాగతం. మండే ఎండల్లో చల్లగా ఏమైనా తింటే బావుంటుంది గదా! అందుకని ఇవాళ మేము కొబ్బరితోటి కోకోనట్ పుడ్డింగ్ చేసేసామండి. ఇక్కడ నేను 3 కొబ్బరి గిన్నెలు తీసుకొని ఒక రోజంతా ఫ్రీజర్‌లో ఉంచానండి. అప్పుడైతే ఆ కొబ్బరి చిప్పలోంచి కొబ్బరి తేలిగ్గా బయటకొచ్చేస్తుంది. మీకలా అవసరం లేదు మేము తీసేసుకుంటాం అంటే ఫ్రీజర్‌లో పెట్టకుండా చక్కగా తీసేసుకోండి. ఇలా తీసుకున్న కొబ్బరిని పైన ఇదిగోండి ఆ బ్రౌన్ కలర్ ఉంది గదా! అది తీసేస్తున్నాను. ఎందుకంటే పుడ్డింగ్ కొంచెం వైట్ కలర్‌లో ఉంటే కొంచెం బ్రైట్‌గా తినడానికి బావుంటుంది గదా! పర్లేదు మాకు కలర్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏమీ లేదు అనుకుంటే మీరు తీయనక్కర్లేదు. లేదు మాకు గూడా బాగా వైట్‌గానే ఉండాలి అనుకుంటే చక్కగా తీసేసుకోండి. ఆ తీసుకున్న తర్వాత ముక్కలు కోసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కొబ్బరి మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకున్నాను. కొబ్బరి మెత్తగా అయిన తర్వాత వాటర్ యాడ్ చేశా అండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ ఏసేయాలి. అలా మిక్సీ ఏసిన తర్వాత ఇదిగోండి ఒక స్ట్రైనర్ పెట్టుకొని కొబ్బరి పాలని స్ట్రెయిన్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలని తీసేసేయాలి. కొబ్బరి పాలు మీడియంగా ఉంటే సరిపోతుందండి. మరీ చిక్కగా వద్దు, మరీ పలచగా వద్దు. ఇలా తీసుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టేస్తున్నా అండి. నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు ఈ కప్పుతో 2 కప్పులున్నాయి. కాబట్టి కార్న్‌ఫ్లోర్ దీంతో సగం కప్పు తీసుకున్నాను. సగం కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకొని ఇదిగోండి ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న కార్న్‌ఫ్లోర్‌ని పక్కన పెట్టేసేయాలి కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం గిన్నె తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేసి వెలిగించేసుకొని మనం చేసుకున్న కొబ్బరి పాలని ఆ గిన్నెలోకేసేయాలండి. ఈ కొబ్బరి పాలని చక్కగా కలిపెడుతూ బాగా మరగనివ్వాలి. మన పాలలాగే కొబ్బరి పాలు గూడాను పెద్ద మార్పేమి ఉండదు. చక్కగా మనం కొబ్బరి పాలతోటి పెరుగు జేసుకోవచ్చు. అన్ని స్వీట్స్‌లో యాడ్ జేయొచ్చు. మనం పాలు దేంట్లో అయితే యాడ్ జేస్తామో అన్నిట్లోనూ చక్కగా ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు మరిగిపోతున్నాయి ఇక్కడ. మరిగిన కొబ్బరి పాలలో ఇదిగోండి నేను ఒక ముక్కాలు కప్పు అంటే ఒక కప్పు కంటే ఒక 4, 5 స్పూన్లు తక్కువ చక్కెరేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న కొబ్బరి చాలా తియ్యగా ఉంది. మీరు మాత్రం ఒక కప్పు చక్కెర యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 కప్పుల కొబ్బరికి ఒక కప్పు చక్కెర సరిపోతుంది. మీకు కొబ్బరి చాలా తియ్యగా ఉంది లేదంటే మీరు షుగర్ తక్కువ తినే పనైతే మీరు ముక్కాలు కప్పు యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. ఈ చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా! వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ వేసేటప్పుడు మాత్రం చక్కగా గంటతో కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే ఇది ఉండగట్టేస్తుంది. ఈ కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత మీరు చక్కగా సిమ్‌లో పెట్టేసుకోండి. కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే వెంటనే దగ్గరకొచ్చేస్తుందండి. పెద్ద టైం ఏం పట్టదు. ఒక 2, 3 మినిట్స్‌లో దగ్గరకొచ్చేస్తుంది. అందుకని మీరు చక్కగా కలుపుకుంటూ మంచిగా చూడండి థిక్‌గా వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. ఇది బాగా దగ్గరకొచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకొని ఇదిగోండి ఒక బౌల్‌లో తీసేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకోవాలండి. నేనిక్కడ పింగాణీ బౌల్‌లో తీసుకుంటున్నాను. మీరు స్టీల్ గానీ, ప్లాస్టిక్ బౌల్‌లో గానీ తీసుకుంటే 3 అవర్స్ సరిపోతుంది. లేదు మీరు ఇట్లా పింగాణీ గానీ, గ్లాస్ దానిలో తీసుకుంటే మాక్సిమం 4 అవర్స్ పెట్టండి. ఎందుకంటే అసలే ఎండాకాలం గదా! ఇదిగోండి దీన్ని మేము డీమౌల్డ్ చేసేస్తున్నాం. ఇక్కడ మా కష్టాలు చూడండి. సర్కస్ స్వీట్‌లన్నీ చేస్తున్నాం. ఎలా పడుతుందా? పడదా? గబుక్కన జారిపోతుందని. అమ్మ! ఎట్టకేలకు మొత్తానికి తిప్పేసాము. ఇది ఈజీగానే డీమౌల్డ్ అయిపోతుందండి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. వస్తదా? రాదా? అని చెప్పి ఈజీగా వచ్చేస్తుంది. ఈ కోకోనట్ పుడ్డింగ్‌నైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బావుంటుందోనో. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. నేను దీన్ని బాదం పప్పు, రోజ్ పెటల్‌తోటి డెకరేట్ చేసుకున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ నెల్లూరు రుచులు అభిరుచులు. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవకండి. చక్కగా దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవడం, తినేయడమేను. వేగన్‌కైతే అసలు వేగన్ ఫుడ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎంత బావుందో గదా! మీరు తప్పకుండా ట్రై చేయండి.